मोक्षः पूर्वीवेदकः सहेतुः सर्वविद्यानां धर्मस्य च धनस्य శాస్త్రం ఇతిహాస పురాణాలన్నీ మోక్షాన్ని గురించి రక్షించి చెప్తూ ఉంటాయి. అంటే వేదశాస్త్ర ఇతిహాస పురాణాల గురించి చెప్పబడినటువంటి మోక్షమును గ్రహించడానికి మనం చేయవలసినటువంటి వ్యవహారాలను రెండు మాటలుగా చెప్తాం. ఒకటి విధి అని, ఇంకొకటి నిషేధం. అంటే ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అనేటువంటి మాటలతో విధి నిషేధాలు చెప్తే విధి నిషేధాత్మకము శాస్త్రం. అంటే మామూలుగా మనం ఏదైనా వ్యవహారం చేస్తున్నప్పుడు ఇది చేయవలసి ఉన్నది, ఇది చేయకూడదు అని విధులు రెండుగా మనం ఆలోచించుకుంటాం. సరే, ధర్మాంత కామ మోక్ష చతుర్విధ పురుషార్థములను ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థాలను సాధించడానికి మనకు ఈ వాహనం ఇవ్వబడింది. అంటే సామాన్యంగా ఎట్లుంటుందంటే ఒక వాహనాన్ని మనం ఎప్పుడైనా వినియోగిస్తున్నాము అని గమనిస్తే ఆ వాహనం యొక్క ప్రయోజనం గతి, ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళటం ఒక ప్రయోజనం కోసం వెళ్తున్నాము అనే దృష్టితో చూస్తే ప్రతి ఒక్కటి వాహనమే కదా. అంటే ఈ శరీరం ఎందు పురుషుడు అనేటువంటి జీవుడు కూర్చుని ఈ యొక్క విశ్వాన్నంతా సంచరిస్తుంది. యాత్ర అంటే ఏంటంటే దర్శనీయం, ద్రష్టవ్య. అంటే చూడవలసిన చోటుని చూడటానికి గతి ఉంది. అంటే మనం చూడవలసిన చోటు ఎక్కడో ఉన్నది. మనం పూర్వం చెప్పుకున్నట్లు పుణ్యదము, పాపకరము అని 2 నదులు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా యాత్ర చేస్తున్నామంటే ఈ శరీరాన్ని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నామంటే దేన్నో చూడటానికి వెళ్తున్నాం, దేన్నో పొందటానికి వెళ్తున్నాం. ఆ రకంగా ఈ శరీరాన్ని మనం ఉపయోగిస్తున్నాం. పుణ్యదము అని అంటే పుణ్యము అంటే ఒక జ్ఞానం కలగటం వల్ల మళ్ళీ తదనంతర కర్మలు చేయడానికి యోగ్యత ఉంది. అంటే ఒక పుస్తకాన్ని చదివారు, ఆ పుస్తకాన్ని చదవటం వల్ల ఏర్పడిన జ్ఞానం వల్ల మనం కొన్ని కర్మలు చేయడానికి చెప్తాం. ఆ కర్మలు చేయడం వల్ల కొంత బలాన్ని సంపాదిస్తాం. ఆ బలాన్ని సంపాదించటం వల్ల మన యొక్క బుద్ధి కుశలుతుంది. మనం పూర్వం చెప్పుకున్నట్లుగా పుణ్యము, పాపము అనేటువంటి 2 అంతఃకరణ ద్రవ్యాన్ని సంపాదించటం అవసరమని జీవులందరూ కర్మ చేస్తున్నారు. పుణ్యం చేస్తే ఏమవుతుంది? నిస్సంశయంగా ఈ వాహనాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎక్కడ ఉంచాలి, ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించకూడదు అని జ్ఞానం వచ్చేస్తుంది. మనం పూర్వం చెప్పుకున్నాము, బుద్ధి ప్రవర్తనం పుణ్యం తతః పాప ప్రణాశనం. అంటే బుద్ధిని పెంచేది పుణ్యము, పాపాన్ని నాశనం చేసేది కూడా పుణ్యమే. అంటే పుణ్యం అనే మాటే మనకు తెలుసు, కానీ పుణ్యం ఎట్లుంటుంది అని మనకు తెలియదు కదా. అంటే మనం పుణ్యాన్ని అంటే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే కొన్ని దృష్టములు, కొన్ని అదృష్టములు. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తే చేతికి ధనం వచ్చింది, ధనం కనిపిస్తున్నది అనుకుంటే దృష్టమైనటువంటి పుణ్యము. ఇంకొకటి వచ్చి అదృష్టమైనటువంటిది, అంటే అదృశ్యం మనకు ఫలం కనిపించదండి. ఏదైనా యజ్ఞం చేసాం, రాజుగారికి ధనం ఇస్తే రాజుగారి ప్రీతి మనకు కనిపిస్తుంది. అదే యజ్ఞంలో నెయ్యి పోసి నిప్పు దగ్గర మనుషులు ఉంటే ఏం జరిగింది మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు పోయమన్నారు, పోసేసాము, ఏం జరుగుతుందో భగవంతుడికి వెళ్ళిందో లేదో అని మనకు అనిపించదు. అందువల్ల మనకు బలం రాదు. అంటే శాస్త్రంలో అగ్నిముఖా వై దేవాః అంటే అగ్ని వల్ల దేవతలు అన్ని ద్రవ్యాన్ని తీసుకుంటున్నారు అని చెప్పుకుంటారు.
అంటే మన దేవతలకు ఏమైనా ఇవ్వాలనుకుంటే అగ్నికి ఇస్తే లోకంలో దేవతలు ఎవరండి? దేవతలు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే సామాన్యంగా మనందరం గమనిస్తే ఇహము అంటే మతంతో సంబంధం లేకుండా, జాతి కులవృక్షంతో సంబంధం లేకుండా ఒక సత్యం అంగీకరించబడింది. ఏంటంటే ఇంద్రియాలతో మనం తిరిగే లోకము ఇహము అని పేరు. కళ్ళు, చెవులు, ముక్కు అంతా వేసుకుని ఇక్కడ మనం తిరుగుతున్నాం కదా, దీనికి ఇహము. పరమండి ఇంద్రియాలు లేకుండా మనం చూడకుండా చూస్తున్నట్లుగా ఉండేది, వినకుండా వింటున్నట్లుగా ఉండేది. అంటే ఈ కళ్ళను వాడి మనం స్వప్నం చూడటం లేదు, ఈ చెవుని వాడి స్వప్నంలో ఉన్న శబ్దాన్ని మనం వినటం లేదు. అంటే పరలోకంలో ఇక్కడ చూసిన శబ్దాలు పరలోకంలో వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నటువంటి కర్మల వల్ల ఫలం, ఇది చేయటం వల్ల నేను గొప్పవాడిని, ఇది చేయకపోవడం వల్ల నేను పాపిని అనేటువంటి భావం మనందరికీ ఉదయిస్తుంది. కానీ వేదాంత శాస్త్రం ఏం చెప్తుందంటే ఏదైనా కర్మలు చేస్తున్నప్పుడు నిరంతరము ఆనందమే సిద్ధించాలంటే ఏం చేయాలి? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అంటే మామూలుగా మీరు ఏమైనా కర్మ చేస్తే ఇది జరుగుతుందో జరగదో అది ఒక సంశయం, దానివల్ల కష్టం, చేద్దామంటే ప్రయోజనం లేకపోతే నేను చేయనని చెప్పను, అంటే గౌరవం దొరకకపోతే కష్టపడటం, సంసారంలో దుఃఖాలు భగవద్గీతలో చెప్తారు. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యోనరః. సంసార సాగరం ఘోరం అంటే ఈ సంసారము భయంకరమైనటువంటి దుఃఖంతో ఉంది, దీన్ని మనం తప్పించుకోవాలి అని మనం శ్లోకాల్లో చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఎవరినైనా అడిగితే సంసారంలో ఉన్న దుఃఖాలు ఏమిటి అంటే తిరిగినట్లుగా ఉంటారు. ఏమిటి మీకు సంసారంలో తిరిగి దుఃఖం అని చెప్పాడు. నేను పోయినసారి చెప్పాను, కొంతమంది కోసం చెప్తున్నాను. చూడకూడని దాన్ని చూడవలసి రావటము అన్నాడు కంటితో వచ్చేసే పాపం. నేను దీన్ని చూడను అని మీరు అనుకున్నారు అనుకోండి, దాన్ని చూడవలసి వచ్చింది అనుకోండి, అది కంటితో చేస్తున్న పాపం అవుతుంది. నేను దీన్ని వినను అనుకుంటే దాన్ని వినవలసి వస్తే అది పాపమైంది. అక్కడికి వెళ్ళను అని మీరు అనుకుంటే వెళ్ళవలసి వస్తుందండి. ఇప్పుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఇష్టం అనిష్టం విసృంజ త్రివిధ కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్యా నతు సన్యాసినాం క్వచిత్. ఎవరికి కష్టాలు ఉండటం లేదు, ఎవరికి కష్టాలు ఉన్నాయి అని అడిగితే సన్యాసులకు కష్టాలు లేవు. ఎందుకు కష్టాలు లేవు అని అడిగారు. సన్యాసులు సంసారులు ఇద్దరు ఒకే లోకంలో కదా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు కష్టం లేదు అంటే కాషాయాంబరదారు సన్యాసులు అని గ్రహించబారు. సన్యాసి అంటే ఎవరు అంటే కామ్యానాం కర్మణాం న్యాస సన్యాస కవయో విదుః. అంటే మీరు కూడా సన్యాసులు ఉండొచ్చు. అంటే చేస్తున్న కర్మ యొక్క కర్మఫలము అని రెండు భాగాలు ఉన్నాయి. కర్మఫలం మీద ప్రీతి లేకుండా చేస్తున్న వాళ్ళందరూ సన్యాసులే అని చెప్పారు. అంటే దానివల్ల ఏమైంది? ఎప్పుడైనా ఒక పని చేయండి, దుఃఖం ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు రోజు మీ పితృని ఒక 20 సంవత్సరాలు పెంచినారు, ఏం ఆశించి పెంచుతున్నారండి? ఉద్ధరిస్తారు. చూసారంటే మీకు తెలిసిపోతున్నది. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు అవుతూనే వాళ్ళు మనం ప్రీతిగా చూసుకుంటారు అని మనం పెంచితే, పిల్లలు పెద్దలు అవుతూనే మనల్ని గౌరవించలేదు, మనం గమనించలేదు అనే భావం వచ్చిందనుకోండి, దుఃఖం. అంటే మామూలుగా దుఃఖానికి న్యాయశాస్త్రంలో ఒక సూత్రం చెప్పారు. అంటే ఇప్పుడు ఏదైనా డాక్టర్ వీళ్ళందరూ ఎట్లా చికిత్స చేస్తారు? ముందర డాక్టర్ దగ్గర పోతూనే ఏం జబ్బు పేషెంట్ అడగరు కదా, ఏమిటి కష్టం అని అడిగారు. దుఃఖం అంటే ఏ దుఃఖం ఉంటే కాళ్ళు నొప్పిగా ఉంది అంటే కాళ్ళు నొప్పి నిజంగా ఉందా లేదా ఉంది, ఎందుకు వచ్చింది అని చూస్తారు. అంటే శాస్త్రంలో దుఃఖానికి ఏది అంటే ఒక సూత్రం ఉంది, ఆ సూత్రాన్ని చెప్తాను. దుఃఖ జన్మ ప్రవృత్తి దోష విద్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాదపవర్గః అని న్యాయసూత్రం ఒక సూత్రం. దానికి అర్థం ఏంటంటే ఎప్పుడైనా ఒక దుఃఖం వచ్చింది అని మీరు అనుకున్నారు, ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? దుఃఖం శారీరకమా మానసికమా అని చూడాలి. శారీరకమైన దుఃఖం అనుకోండి,
శరీరంలో ఇంద్రియాలతో వచ్చిందా, లేకపోతే కేవలం చర్మం వల్లే వచ్చిందా, ఎముకల వల్ల వచ్చిందా? మామూలుగా మనకు తెలిసింది శరీరంలో వచ్చిందంటే ఏమిటి? అది భౌతికము, అది దైవికము, అది ఆత్మికము అని 3 కష్టాలు ఉంటాయి. భౌతికమైన కష్టం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏందబ్బా ఈ గోడ సున్నం కొట్టలేదే, నల్లబడిపోతా ఉంది అని బాధపడుతున్నారు. ఎవరైనా వస్తే ఏమంటే సున్నం కొట్టలేదు, చుట్టుపక్కల ఇల్లు బాగలేదు అంటే చుట్టూ వాతావరణం బాగలేదని మీకు కష్టం వస్తూ ఉంది అనుకోండి, అది భౌతికం. దాంట్లో ఎవరు ఉన్నారు, పిల్లలు చదువుకోవటం లేదు, దానివల్ల వచ్చే కష్టం ఏంటంటే మీరు ఒక ఏమని పెడుతున్నారు, పిల్లలు బాగా చదువుకోవాలా, వాడి పెళ్ళిళ్ళు కావాలా, వాడి సంతానానికి కానీ మనకు నన్ను అమ్మానో తాతను పిలవాలో మన తాపత్రయపోతుంది. తర్వాత శరీరంలో వస్తే కష్టం వచ్చితే ఎట్లొచ్చింది? చర్మము అనుకోండి, వేడిగా ఉంది, చల్లగా ఉంది, మృదువుగా ఉంది, కఠినంగా ఉంది, కర్కశంగా ఉంది, కంటకప్రాయంగా ఉంది. చర్మానికి ఇచ్చే కష్టాలు ఎక్కువ వేడిగా ఉంటే కష్టం, తక్కువ వేడిగా ఉంటే కష్టం. వేడి సమంగా ఉండాలి. అంటే ఈ విధంగా ఉంటే చర్మం కష్టంగా లేకుండా సుఖంగా ఉంది, శరీరం చర్మం అనుకుంటుంది. కండరానికి ఏమిటండి, అది నొప్పిగా ఉంది. అంటే నొప్పి కాకపోతే ఇంకోటి ఏమిటి, శరీరం అంతా చాలా తేలిపోతున్నట్టుగా ఉందండి, పాదం పెట్టినట్టు తెలియదు. ఇది ఎముకలకి కండరాలకి సంబంధించిన వచ్చిన కష్టం. నాలుగు ఉందనుకోండి, చేదుగా ఉంది, ఎప్పుడు పులిసిపోయినట్టుంది, వేరు వేరు రుచులతో ఉండటం. ఏమండి, తినాలనుకున్న పదార్థాలు దొరకకపోవటము, తినకూడని పదార్థాలు తినటము. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ శరీరంలో ఉన్న కష్టాలు ఇంతే. చక్రవర్తి అయినా ఇంతే, పేదవాడైనా ఇంతే. ఈ కష్టాలను మనం ఎంత తీర్చుకోవాలా? సామాన్యంగా నాలుగు మీద ఒక పదార్థాన్ని పెడితే, మామూలుగా తీయటి పదార్థాన్ని పెడితే తీయగా ఉండాలి. కానీ అజ్ఞానులకు ఎట్లుంటుందంటే, తీయటి పదార్థం పెట్టినా కూడా చేదుగా ఉంటుందండి. కాదా? ఎప్పుడైనా జ్వరం వస్తుంది, జ్వరం అంటే ఒక అజ్ఞానం అంటే. జ్వరం వచ్చిన వాడికి ఒక పదార్థం నోటితో తిన్నాడు అనుకోండి, వాడికి తీయటి పదార్థం చేదుగా అనిపిస్తుంది. అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలు యథార్థం చెప్పకుండా అబద్ధం చెప్పటం వల్ల వచ్చేటువంటి దుఃఖాలు ఉంది. వాటిని అధిదైవికాలు అంటారు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా పోగొట్టుకోవాలి? సంతానం చెప్పిన మాట వినటం లేదు, మనమే చదువుకుందామంటే చదువుకోలేకపోతున్నాం. ఉదయం ఎగ్గొచ్చారు నిద్ర వేయాలంటే మనం చేయాలనుకున్నది వేరే చెప్పి కాదండి, మనం చేద్దాం అనుకున్నప్పుడు మనం చేయలేకపోతున్నాం. మనకు వచ్చిన ఈ కష్టాలను మనం ఎట్లా పోగొట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఇష్టం అనిష్టం విశ్రించ త్రివిధ కర్మణ పరం భవతి అత్యాగినాం ప్రీత్యా నతు సన్యాసినాం. ఇష్టము అయిష్టము అని ఎవరి మనస్సులో ఉంటుందో వాడు ఎప్పుడు కష్టపడటము సుఖపడటము పొందుతూ ఉంటారు. ఎవరికి ఇష్టము అయిష్టము ఉండదో వాడు ఎప్పుడూ కష్టపడటం ఉండదు, వాళ్ళే సన్యాసులు అంటారని దుఃఖం చెప్తారు. అంటే మీరు దుఃఖపడకూడదంటే నాకు ఇష్టంగా ఉంటుంది అని అనుకోవడం జీవితంలో చేయకూడదు. అటు చేస్తున్నారు అంటే కేవలం ఇష్టాన్ని పొందడానికి మీకు యుక్తులు తెలియాలి, అంతే కదా. కాబట్టి అంటే మీరు ఇప్పుడు అన్ని విషయాలు మీకు తెలుసండి. సుఖం ఎట్టు తెలుస్తుంది, దుఃఖం ఎట్టు తెలుస్తుంది, నేను కేవలం సుఖపడతాను దుఃఖపడను అని యోచిస్తూ ఉంది. అని యోచించే శక్తి మీకు ఉన్నది. కానీ ఎక్కడ ఇబ్బంది వచ్చిందనంటే, ఎప్పుడైనా మీరు ఎవరో మిమ్మల్ని తిడుతున్నారు అనుకోండి, వాడు ఏం చెప్తున్నాడు మనం తిడుతున్నాడు కొంచెం వింటకుండా ఉంటుంది. మీరు ఉంటారా చూడండి ఒకసారి. పక్క గదిలో నేను ఒకటి తిడుతున్నాడు అని నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు పోతే పోనీ లేదు వదిలేస్తారా? వెళ్ళి కొంచెం ఉండి వింటారు. ఏం చేస్తారు? ఎవరో మనం నిందిస్తున్నారు అంటే ఏం చేస్తాము? వింటాం మనం వెళ్ళి. అంటే చెప్పాడు, ఎవరో నిందిస్తున్నారు అని చెప్తే వెళ్ళి మన చెవులు పెట్టి ఆ యొక్క శబ్దాలు మన చెవులో వేసుకొని లేని కష్టాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలా? అంటే ఈ సందర్భంలో మీకు చిన్న వృత్తాంతం చెప్పాను. వేదంలో మాట బ్రాహ్మణస్య నాశ్లీలం కీర్తయేత్. అంటే బ్రాహ్మణుడి యొక్క దోషాన్ని ఎప్పుడు మీరు చెప్పకండి. అంటే బ్రాహ్మణుడు అంటే మన ఇంటికి ఒక బ్రాహ్మణుడిని మనం అయ్యా ఒక వైదికార్యం చేయండి మన ఇంటికి మనం పిలుచుకున్నాము, వాడి యొక్క దోషాలను మనం చెప్పకూడదు. ఎందుకని
బ్రాహ్మణుడు పెట్టుకున్నారు మీరు చెప్పండి? ఎందుకు బ్రాహ్మణుడు పెట్టుకున్నారంటే ఏదో పుస్తకంలో ఆయన 4 మంత్రాలు చదువుకున్నాడు. ఆ మంత్రాలు చదివి మనకు వినిపిస్తాడు. ఆ చదివి వినిపించడం వల్ల మనకు మంచి అంటే ఏమిటంటే మంచి ఆ వేదభావం వాటాలు ఏమంటారు? సూక్తములు ఉంటాయి. సూక్తము అంటే మంచి మాట. ఎదుటి వ్యక్తి మంచి మాట చెప్పాలి అని పిలిపించుకుని అది మంచి మాటలు చెప్పలేదని దాన్ని తిట్టి పంపించడం వంటిది రాసలేదని చెప్పడం అంటే, ఎవరి దగ్గరైతే మీరు సూక్తములు కోరుతున్నారో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన యొక్క చెవితో భద్రం గందే విష్ణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిః యజత్రా స్థిరైరంగైః స్తుష్ట్వాంసస్తనూభిః యశేమదేవహితం యదాయుః. ఎందుకు ఇవన్నీ యజ్ఞాలు చేస్తున్నాం, డాక్టర్ దగ్గరికి పోతున్నాం, చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నారండి? ఈ శరీరాన్ని వదిలిపెట్టేలోగా ఒకసారి కళ్ళు మూసుకుని మనం యోచిస్తే నాకు చెయ్యవలసినది ఏమీ ఇంకా మిగలలేదు అని మీకు సమాధానం రావాలి. ఎన్ని పర్యాయాలు చెప్పుకున్నా ధర్మార్థ కామమోక్షాలు అని ఎందుకు చెప్తాం మనం ఎన్నిసార్లు? అంటే ఒకరోజు ఉన్నట్టుండి ఏ రోజు పరీక్ష చేసుకోవడానికి ఏం లేదు, మామూలుగా కాలక్షేపంగా పరీక్ష చేసుకోవడానికి వచ్చి మీకు క్యాన్సర్ ఉన్నట్టుగా ఉందండి, ఒకసారి హాస్పిటల్ రండి అని అనుకోండి. అయిపోతే ఏమైపోయింది? కోటీశ్వరుడు అండి, ఆయన నిద్రాహారాలు అని ధనం సంపాదించుంటాడు. ఒకరోజు ఉన్నట్టుండి మరణ వార్త అంటే నువ్వు తొందరలో ప్రాణం విడిచిపెట్టే వేయవలసి ఉంటుంది ఎవరన్నా చెప్తే ఆ మాటను విన్న తరువాత కూడా మీ యొక్క మనస్సు పర్వాలేదు, ఒకరోజు నేను దీన్ని విడిచిపెట్టేయవలసిందే కదా, విడిచిపెట్టేస్తాను అనుకుంటూ ఉందా? లేకపోతే అయ్యో విడిచిపెట్టేయవలసి వస్తుంది, విడిచిపెట్టేయాలనిపిస్తున్నదా? అంటే ఒకటి, ఎవరన్నా జ్యోతిష్కులు చూసినప్పుడు స్వామి ఎప్పుడు చచ్చిపోతాను నేను అడుగుతూ ఉంటాను. అవి అడిగారు, ఖచ్చితంగా ఒకరోజు మనం చచ్చిపోతాం, పలానా రోజు చచ్చిపోతావు అని చెప్తే ఏం చేస్తావు అని అడిగారు శాస్త్రంలో. చెప్తారు ఏదో లెక్క వేసి, అశ్వప్లుతం వాసవతర్జనంజ స్త్రీణాంజ చిత్తం పురుషస్య భాగ్యం వర్షణం చాప్యతి వర్షణంజ దేవోనుజానాది కుతో మనుష్య. అంటే గుర్రం ఎప్పుడు చదివిస్తుంది, మేఘం ఎప్పుడు వర్షిస్తుంది, పురుషుడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడు అని శాస్త్రము చెప్పలేదు. కానీ ఏదో ప్రయత్నం చేసి గట్టిగా లెక్క వేసి ఇటు జరుగుతుంది అని చెప్తే, నాయన నువ్వు చచ్చిపోతావురా అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు ఒకసారి మనకు అనిపిస్తే పర్లేదు, ఓకే మనం చేయవలసింది ఏమీ లేదు, నాకు ఏం మిగలలేదు, పిల్లకాయలు చదివించేసినాను, వాళ్ళకి ఇల్లు కట్టించేసినాను, పెళ్లి చేసేసినాను, ఇంకేం చేయవలసింది లేదు అని మీకు అనిపిస్తుందా? ఇంకా మీరేం మందిరాలు పడాల్సిన పని లేదు, దేవతలను పూజించాల్సిన పని లేదు, ఏం లేదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండిపోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న ఈ వాహనాన్ని ఒకరోజు వదిలిపెట్టేయాలి అని ఎవరో చెప్తే, డాక్టరు ఎవరో ఒక కారణాన్ని చెప్తే, ఆ కారణం వల్ల మనకు అయ్యో ఏదో ప్రమాదం జరగబోతుంది అని అనిపించి ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి మనకు మనస్సు అపరాధకరం అయిపోతూ ఉంటే మనము పరమాత్ముని స్మరించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అక్కడ మార్గం వచ్చింది. అంటే ఏంటి? దీన్ని వాడటానికి ఖచ్చితమైనటువంటి మార్గం మనకు తెలియదు. ఎట్లా వాడుకుంటే ఇప్పుడు ఎవరో ఒకరు ప్రొక్లైనర్ కొనుక్కున్నాడు ఒక ఆయన. కొనుక్కుంటే ఎట్లా వాడితే దాన్ని పూర్తిగా అప్పుకట్టగలడు, ఇంట్లో పెట్టుకుంటే రాదు కదా. ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఇది వదిలిపెట్టేలోగా నాకు చాలు, నా పని అయిపోయింది చెప్పలేని వాడు కష్టపడతాడు. ఇది నాకు పని అయిపోయింది చెప్పటానికి ఏ విధంగా వాడితే పని అయిపోతుంది చెప్పండి. నేను చిన్న లెక్క చెప్తాను, అందరు చదివి మామూలు చిన్న లెక్కే. ఇప్పుడు కంటితో చూడవలసిందంతా అయిపోయింది అని చెప్పేశారు అనుకోండి, ఇంక నేను చూడాల్సింది ఏమీ లేదండి అంటూ ఉంటారు అప్పుడు పెద్దవాడు. యాత్ర అన్నీ చూసేసినాను, అది చూసేసాను, ఇది చూసేసాను, జ్యోతిర్మఠాలు అయిపోయినాయి, జ్యోతిర్లింగాలు అయిపోయినాయి, శక్తి క్షేత్రాలు అయిపోయినాయి. మామూలుగా పెద్దవాడు యాత్రలు మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటాడు. అంతా చూసేసాము, ఇంక చూడవలసింది ఏమీ లేదు, యాత్రల గురించి అట్లా వెళ్ళవలసిన చోట్లంతా అయిపోయింది, ఇట్లా లెక్క వేద్దాం. ఇప్పుడు చూడవలసిందంతా అయిపోయింది అని మీకు అనిపించిందా? ఇప్పుడు ఈరోజు మనం లేదు అంటే అప్పుడు చెప్పాలి, ఇంకా ఏం చూడాలి? పరమేశ్వరుని చూడాలి.
అంటే పరమేశ్వరుడిని కంటితో చూడలేము కదా, పరమేశ్వరుడిని చక్షుగోచరం కాదు. అంటే చూడవలసిందంతా చూసేశాను అని మీరు చెప్పాలి అంటే ఏం చేస్తే చూడవలసిందంతా చూసేసినాను చెప్పగలను? ఇవి యోచించండి, దీనిని పట్టుకోండి. తినవలసిందంతా తినేసినాను చెప్పగలరా? ముక్తి అండి. అంటే ఏంటి ముక్తి? అంటే ఏంటి? నాకు ఇంకొక చాలు అని శరీరాన్ని చేసేటువంటి భావం ముక్తి అంటే. ముక్తి అంటే ఏంటి? ఒకరోజు పరీక్షిత్తు గురించి నేను మీకు చెప్పాను పోయిన వచ్చినప్పుడు. పరీక్షిత్తు అనేటువంటి చక్రవర్తిని డాక్టర్ చెప్పలేదు, ఒక బ్రాహ్మణుడు ఏదో పాము వేసిపోతే వీడు వారం రోజుల్లో పాము గారి చచ్చిపోతాడు అని చెప్తే ఆయనకు మనశ్శాంతి లేకుండా అందరి పండితుల్ని మాంత్రికుల్ని డాక్టర్ని పిలిపించి యోచిస్తే, అయ్యో పిల్లగాడికి ఇంకా రాజ్య పట్టాభిషేకం చేయలేదు, ఇంత ధనం ఉంది, ఏమీ అనుభవించలేదు, చాలా ఎదిరిపోయింది, దుఃఖపడ్డాడండి. అదే మరణ బాధ. మనకు అటువంటి బాధ ఉందా లేదా అని చూసుకున్నారంటే మీకు లేదు అంటే వేదాంతం చెప్తూ ఉందండి. ఇంక మీరేమి భగవంతుడిని ప్రార్థించవలసిన పని లేదు. నాకు మరణ భయం లేదు, దుఃఖం లేదు, ఏదైనా చూస్తే నాకు అంతఃకరణలో వికారం కలగటం లేదు. అంటే ఏంటి వికారం కలగటం అంటే ఏంటంటే మీరు మనసు శాంతిగా ఉన్నారండి, ప్రశాంతంగా ఉంది. ఒకడు వచ్చి వీడు దుర్మార్గుడు అండి, దుష్టుడు అండి, జనాన్ని ఏమార్చేస్తున్నాడు చెప్తున్నాడు మీ గురించి. వింటూనే ఒక 10 నిమిషాలు విని 11వ నిమిషం కంతా అబ్బా ఏంటి వీడెట్టి తిరుగుతున్నాడు అని మనసులో బాధ వచ్చిందనుకో, ఏదైనా వింటే మీ మనస్సు శాంతిని వదిలిపెట్టేసి దుఃఖానికి పోతుంది. ఇప్పుడు నా మనసు శాంతిని వదిలిపెట్టదు, దుఃఖాన్ని పొందదు అని చెప్పాలంటే మీరు ఏం చేస్తారు? ప్రతిస్పందించుకో. అంటే ప్రతిస్పందన కలిగిపోతూ ఉందా లేదా? కలుగుతూ ఉంది అని అనుకుంటే శాస్త్ర వ్యవహారం చూడండి, కలగటం లేదంటే అయిపోయింది. మీ దమ్మం లేదు, మంత్రం లేదు, ఏం అవసరం లేదు. నాకు అంతఃకరణంలో వికారం రావడం లేదు, శాంతిగా ఉన్నాను. అదే అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తవాప్తవ్యం పద్మయేవచ కర్మణి. అంటే కృష్ణుడు భగవంతుడు మనకి ఎట్లా తెలిసింది? ఆయన కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, నాయన నమే పార్థ అస్తి కర్తవ్యం, ఈ ప్రపంచంలో నాకు చెయ్యవలసిందని ఏమీ లేదు. ఇప్పుడు మనం యోచిస్తే అక్కడ పోవాలనుకోని చెప్తున్నాడు కదా అని చెప్తూ నాకు చేయవలసిందేమీ లేదు. కానీ నానవాప్తవ్యం, నేను పొందాలనుకున్నదాన్ని పొందపడకుండా కూడా లేదు. నేనేదో పొందాలనుకున్నాను కానీ అది కూడా నాకు పొందపడకుండా లేదు. కానీ మళ్ళీ చెప్తున్నాడు, వర్త్మయేవచ కర్మణి. మామూలుగా నాకు డబ్బు వచ్చేసింది, నేనేం పొందాల్సిన పని లేదు అనుకున్నవాడు కూడా ఏం చేస్తున్నాడు అంటే పడుకుని నిద్రపోతున్నాడు అనుకోండి, వాడు పాపం చేస్తున్నాడు. అట్లా కాకుండా ఇప్పుడు చూడండి, ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు మీరు ఎట్టున్నారండి, మామూలుగా ముసలివాడికి కళ్ళు కనిపించదు. కళ్ళు కనిపించకపోయినా ఇక నీ కళ్ళు కనిపించదు కదా, నీ కళ్ళు వద్దులే, నువ్వు నడవలేవు, నీ కాళ్ళు వద్దులే అని చెప్పారు. ఇప్పుడు ముసలోడు సంతోషంగా ఉంటారా? ఉంటారు. అంటే కనిపించకపోయిన కళ్ళు, రుచి చెప్పనటువంటి నోరు, ఏమీ స్పర్శ లేనటువంటి చర్మము, అన్ని అవయవాలు ఉన్నటువంటి వృద్ధుడు కూడా ఏదో ఒక ప్రీతితో ఇంకా ఏదో సుఖాలు పడేయవచ్చు, బతికి ఉండిన సుఖమూల పడేయవచ్చు అని అనుకుని కనిపించని కళ్ళు, వినిపించని చెవులు, రుచిని చెప్పనటువంటి నాలుక, వాసన ఇవ్వనటువంటి నాసిక, స్పర్శ లేని చర్మాన్ని పెట్టుకుని ఇంకా అట్లే మృతప్రాయంగా బతుకుతూ ఉంటారు. ఎందుకంటారు? వాళ్ళకి శరీరంలోకి చేరటం తెలుసు కానీ శరీరాన్ని వదిలిపెట్టడం తెలియదు. అందువల్ల అంటే మరణం వచ్చినప్పుడంతా దుఃఖం వస్తుంది. మామూలుగా అడిగారు, మరణం సుఖమా దుఃఖమా అని. ఇప్పుడు చెప్పండి, దేని మీరు సుఖం అనుకుంటారు, దేని దుఃఖం అనుకుంటారు? మీరు మరణం సుఖం కరెక్టే. సుఖం అంటే ఏమి? ఒక రూల్ జనరల్గా దేని సుఖం అంటారు?
నేను చావు గురించాలంటే తెలుసా? సుఖం అంటే మామూలుగా ఇప్పుడు మన ఇహలోకంలో కొందరు ఇష్టం బట్టి సుఖము కొందరు అభిప్రాయం ఇహలోకంలో అనుకుంటే ఐశ్వర్యం సుఖం అనుకుంటారు సార్. కానీ అంతర్గతంగా మనము ఆచితూచి చూసినప్పుడు విగ్రహ స్థితిగా భగవంతుని మీద ఏకాగ్రత సుఖంగా ఉన్నాం మనము ధ్యానంలో అనేది ఒక రకంగా అనుకుంటున్నారు స్వామి. అదే ఇచ్చానుకూలం వ్యాపారం సుఖం. మొట్టమొదట మన మనస్సులో ఒక కోరిక ఉందండి. మన మనస్సులో ఉన్న కోరికకు అనుకూలంగా జరుగుతున్నంత వరకు దాని సుఖం అంటాం. మనస్సులో మనకు ఉన్నదానికి అనుకూలంగా జరగటం లేదనుకోండి దాని దుఃఖం అంటాం. ఇప్పుడు మనస్సులో అనుకూలంగా ఉన్నదంటే శరీరాన్ని వదిలేయాలి అంటే చెప్పారు మరణం సుఖం అని అడిగారు. మరణం ఎప్పుడు సుఖమయ్యింది అని అడిగారు. చెప్పాడు అంటే చచ్చిపోవాలంటే నేనేం చేయాలండి అని అడిగాడండి. ఎవరు చచ్చిపోవాలంటే నేనేం చేయాలి అంటే జీవించాలంటే ఏమన్నా చేయాలి, చచ్చిపోవాలంటే ఏమీ చేయాల్సిన పర్లేదు. మరణం సహజం, జీవనం వైకృతం అంటే మీరు బతకాలంటేనే కర్మ చేయాలి, కానీ చావాలంటే కర్మ చేయకుండా ఉంటే చాలు మరణం వచ్చేస్తుంది. ఇప్పుడు చావాలంటే కర్మ చేయకుండా ఉంటే దుఃఖం వచ్చేస్తుంది అంటే మళ్ళీ చెప్పాడు శరీరాన్ని ఎందుకు పట్టుకున్నారు, శరీరాన్ని ఎందుకు వదిలేస్తున్నారు అని అడిగాడు. శరీరాన్ని ఎందుకు పట్టుకున్నారు? సుఖహేతు శరీర దుఃఖహేతు మరణం. అంటే నాకు ఇది వద్దు అన్నప్పుడు వదిలిపెట్టేయటానికి నివృత్తి అని, నాకు కావాలి అన్నప్పుడు పట్టుకోవటానికి ప్రవృత్తి అని. అంటే శరీరాన్ని ప్రవృత్తితో పట్టుకుంటారు, శరీరాన్ని నివృత్తితో వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు ప్రవృత్తితో పట్టుకోవాలి కదా. నా దగ్గరికి ఒక పెద్ద ఆఫీసులో చూస్తుండేవాడు. ఆయన ఒకరోజు స్వామి నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను కుర్చీ వేసుకుని కూర్చుంటాను మీ దగ్గర అంటే చాలా రోజుల కింద కూర్చుని ఉన్నాడు. ఒకరోజు ఉన్నట్టు కుర్చీ వేసుకుని కూర్చుంటాను. నేను చెప్పాను పర్లేదు కూర్చోండి, దాన్ని ఇబ్బంది కూర్చోండి. అప్పుడు ఆయన చెప్పారు మనకు జన్మ ఎట్లొస్తుంది, చావు ఎట్లొస్తుందో తెలుసా మీకు? ఎట్లొస్తుంది అని అడిగాడు. మామూలుగా బిడ్డ పుట్టాడు, పుట్టినప్పుడు జన్మ అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయగలడు? పుట్టినప్పుడు మామూలుగా అంటే సందర్భం వచ్చింది కాబట్టి జన్మత పశువులు బుద్ధివంతుడు, మనుష్యుడు బుద్ధిహీనుడు. పుట్టుకతో అంటే పుట్టినప్పుడు పశువులు వెంటనే లేచి నిలబడుతున్నాయి కదా, వెంటనే నిలబడుతున్నాయి కదా. కానీ మనుషులు సంవత్సర పర్యంతం వరకు నిలబడలేదు, సంవత్సరం తర్వాత నడవగలుగుతారు మనుష్య శిశువు. ఇది ఇక్కడ విషయం కాదండి. అంటే నేను ముసలోని అయిపోయినాను, నేను పిల్లగాడిగా ఉన్నాను అంటే చెప్తా ఉంటే నేను నిలబడలేను, నిలబడగలిగాను, అడగలేను, నడిచాను, పరిగెట్టలేను, పరిగెట్టాను, దూకలేను, దూకాను. ఇవి క్రియలు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమొస్తుందంటే నేను పరిగెట్టను. డాక్టర్ చెప్పారు కదండి మోకాలు నొప్పిగా ఉంది అని ఉన్నట్టు ఒక రోజు. అంటే డాక్టర్ అన్నారు అయ్యో మోకాలు నొప్పిగా ఉందా, ఇంక మీద మోకాళ్ళు ఎక్కువ వాడబాకండి. అంటే నొప్పి వస్తే మోకాళ్ళు వాడదు. నొప్పి అంటే అదే మోకాలు వాడితే ముందు ఏమొచ్చిందండి, సుఖం వస్తే మోకాలు వాడారు. పిల్లగాడికి నడిస్తే హాయిగా ఉంది, నిలబడితే హాయిగా ఉంది, ఏమంటే పరిగెడితే హాయిగా ఉంది. ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఏమైపోతుంది, ఉన్నటువంటి మోకాలు నొప్పి వచ్చిందండి. అంటే నిన్నటి వరకు నడుస్తున్న మనము నడవటాన్ని వదిలిపెట్టేసాం. నడవటం పోయింది కదండి కొంతకాలం.